హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన దగ్గర ఉన్న కొన్ని స్టోన్స్ని మీకు చూపించబోతున్నాను. సో వాటితో పాటు మన సబ్స్క్రైబరు వేరే అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో అతను ఇచ్చిన స్టోన్ గురించి కూడా మీకు వివరం చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్వార్జ్. ఇది క్వార్జ్. ఇది మన సబ్స్క్రైబర్ తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. ఓకేనా, తనకు దొరికిందంట, తను తీసుకొచ్చి ఇచ్చాడు. బట్ ఎవరైనా ఉంటే అమ్మేనా, కొనేవాళ్ళు ఉంటే ఎవరన్నా కాంటాక్ట్ అయితే అమ్మేయి అని చెప్పేసి అన్నారు. కొనేవాళ్ళు ఉంటే కంపల్సరీ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక రకమైన క్వార్జ్. లోపల స్మోక్ క్వార్జ్, లోపల గోల్డ్ పీసెస్ ఉంటాయి. బంగారపు తీగల్లాగా ఉంటాయి ఆ గీతలో. అవి మెరుస్తూ ఉంటాయి ఆ గీతలో. ఓకేనా, క్వార్జ్లో ఇది ఒక టైప్ ఆఫ్ క్వార్జ్. ఇది నక్లెస్లో కానీ ఉంగరాల్లో కానీ స్టోన్స్గా చేయించుకొని వాడతారు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీలో ఎవరికి ఇది యూజ్ అవుద్ది, ఉపయోగపడుద్ది అనుకుంటే తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఇచ్చేస్తాను. ఓకేనా, ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది టోపాజ్. ఇది ఈ టోపాజ్ కూడా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసేసుకోవచ్చు. బట్ స్టోన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లోపల కటింగ్ పెడితే ఇంకా అదురుసుగా ఉంటుంది. దీని హార్డ్నెస్ 8 ఫ్రెండ్స్. 8 ఉంటుంది హార్డ్నెస్ ఇది. ఓకేనా, ఈ మన ఏరియాలలో ఎప్పుడైతే ఎంత క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ స్టోన్స్ ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్కా. కానీ స్టోన్ బాగుండాలి. కానీ అదే కాకుండా మనం ఏరే ప్రాంతాల్లో అక్కడ మంచి మంచి క్వాలిటీ స్టోన్స్ దొరికాయంటే మనం డైమండ్ దొరికే అవకాశంగా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది మొజనైట్. ఇది ఓకేనా, దీని హార్డ్నెస్ 9. సో షేప్స్ మొత్తం కూడా డైమండ్స్కి మాత్రం తీసిపోదు. అలా పైన డైమండ్ స్కిన్ ఉంటుంది. ఆ స్కిన్ మొత్తం డైమండ్ స్కిన్ లాగే ఉంటుంది. మనం గమనించవలసిందే డైమండ్ వజ్రాలు ఏరటానికి వెళ్ళినప్పుడు పైన స్కిన్ గమనించాలి. దాని స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, దాని తీరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి గమనిస్తూ మనం స్టోన్స్ ఏరాలి. ఓకేనా, అలా రాళ్ళ పట్ల అవగాహన ఉన్నప్పుడు ఏరే విధానం వేరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చిన్న సంఘటన నాకు తెలిసింది. మన సబ్స్క్రైబర్ ఫోన్ చేసి చెప్పారు. దాని గురించి ఒకసారి మీతో పంచుకోవాలని నాకు అనిపిస్తుంది. చెప్తా ఫ్రెండ్స్, వినండి. సో ఈ స్టోన్స్ ఆల్రెడీ మీరు చూసుకుంటూ ఉండండి. అది చూస్తూ దాన్ని వినండి, ఉపయోగపడుద్ది. ఓకేనా, మన ఛానల్కి ఫోన్ చేసి మన సబ్స్క్రైబర్ ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు ఫ్రెండ్స్. పులిచింతల దగ్గర ఎవరో ఒక పెద్ద ఆయనకి స్టోన్స్ దొరికాయంట. ఫ్రెండ్స్. ఆ స్టోన్స్ గురించి ఆయన మాట్లాడుతూ, అన్న ఇట్లా వేరే అతనికి స్టోన్స్ దొరికాయి పులిచింతల్లో. ఒక 3 రాళ్ళు దొరికాయన్న. 3 రాళ్ళు మంచి రాళ్ళే, చాలా బాగున్నాయి. బట్ డైమండ్ టెస్ట్ మీద పెడితే పాయింట్స్ 11, 12 వచ్చిందన్న అని చెప్పేసి అన్నాడు. 11, 12 అంటే కొంచెం డౌట్ పడాల్సిన విషయమే. స్టోన్ బాగున్నట్టే, హార్డ్నెస్ కూడా బాగున్నట్టే దాని అర్థం. కానీ ఆ టెస్టర్ని అయితే నమ్మకూడదు అని చెప్పేసి నేను అన్న. కాదన్న, అతను సరే ల్యాబ్కి వెళ్దాం అని చెప్పేసి తను మళ్ళీ పాపం శ్రీరాంపురం వచ్చాడన్నా అని చెప్పేసి అన్నాడు పెద్ద ఆయన. శ్రీరాంపురం వచ్చాడా అన్న. సరే మరి ఇప్పుడు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి అన్న. అతను రైతన్న, నేను శ్రీరాంపురం రాళ్ళు ఏరుకోవడానికి వెళ్తే అతను పరిచయం అయ్యాడు. అతను రైతు. పాపం అతను పొలం వేసాడు, మిరపేసి లాస్ పోయాడన్న. వయసు పెద్ద వయసు ఉంటుంది. పాపం ఫస్ట్ ఇయర్ వేసాడు, లాస్ పోయాడు. తర్వాత మళ్ళీ ఈ లాస్ నెక్స్ట్ ఇయర్లో వస్తే లాభంలో తీరుద్దాం అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసాడు, అప్పుడు కూడా లాస్ పోయాడన్న. సరే, ఈ రెండింటికి సంబంధించి ఇంకొకసారి సరైన పంట వస్తే ఈ 2 అప్పులు పోతాయిలే అన్నట్టుగా వేసాడన్న, అప్పుడు కూడా లాస్ వచ్చింది. సో ఆ లాసుల మధ్య ఇంకా అప్పుల ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుంటే తను అనేది ఇక అక్కడ ఉండలేక, వాళ్ళ బాధ తట్టుకోలేక, అంటే సహజంగా అప్పుల అడిగే విధానం తెలిసిందే కదా, ఎంత టార్చర్గా అడుగుతారో వాళ్ళు. అసలు వాళ్ళ దగ్గర ఉన్న శాడిజం మొత్తాన్ని చూపిస్తారు మన మీద. అది మాత్రం పక్కా ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఉన్న శాడిజం మొత్తం ప్రయోగిస్తారు. అయితే ఈ పాపం
అతనికి కొంచెం పెద్ద వయసే ఉంటుంది, లేటుగా పుట్టినటువంటి బిడ్డ ఉందంట, అంటే కూతురు ఉంది, పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. సో వాళ్ళు ఆ పిల్లను కూడా ఏదో ఒక మాట అనటం తోలటం జరుగుతుంది. సో ఆ బాధల్లో ఆయన రాళ్ళు ఏరుకోవడానికి వచ్చాడు. ఏదో ఒకటి దొరికితే ఖచ్చితంగా తీరుద్దాము, అన్ని సమస్యలు పోతాయి అన్నట్టుగా. అయితే శ్రీరాంపురం వచ్చిన తర్వాత కొంతమంది ఇలాగ ఏరుతుంటే కొంతమంది లేడీస్ ఆ పెద్ద ఆయన అడిగారంట, పెద్ద అయినా మాకు స్టోన్ ఎలా ఉంటుందో డైమండ్ ఎలా ఉంటుందో తెలియదు, ఏది మీ దగ్గర రాళ్ళు ఉన్నాయా, మీరు ఏరారా చూద్దాం, మీరు ఎలాంటి రాళ్ళు ఏరుతున్నారో చూద్దాం, ఏది మాకు కొంచెం చూపించండి అని చెప్పేసి అన్నారంట. సరే ఈ పెద్ద ఆయన పాపం వాళ్ళకి తెలియదు కదా అని, ఇప్పుడు రైతు కదా రైతుకి ఎప్పుడైనా సరే 10 మందికి అన్నం పెట్టేవాడు కాబట్టి ఆ జాలి అది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా పాపం వాళ్ళకి తెలియజెప్దాంలే, మనకు తెలిసింది కదా అని చెప్పేసి ఆయన ఆ స్టోన్స్ వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూస్తూ స్టోన్స్ మాయం చేశారు. స్టోన్స్ మాయం చేసి ఈయనకి వేరే రాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎంపటే ఇక లాగిచ్చేసారు, ఎంపటే ఎస్కేప్ అయ్యారు అక్కడి నుంచి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఈయన ఇదిగో ఆ స్టోన్స్ తీసుకొని వేరే ల్యాబ్కు ఎక్కడో తను తెలిసిన దగ్గరికి వెళ్తే ఆ స్టోన్స్ 2 పాయింట్లు వస్తున్నాయంట. అంటే చూడండి ఎంత స్ట్రాటజీ, ఎంత ప్లాన్ జరిగిందో. నేను అదే చెప్తున్నా, ఇలాంటి మోసగాళ్ళు ఉండేటువంటి ఇక్కడ ఇలాంటి ప్రపంచంలో నేను పదే ఏం చెప్తున్నంటే, మీకు దొరికిన స్టోన్స్ని ఎవరికి చూయించొద్దు ఫ్రెండ్స్, చూయించొద్దు. ఎందుకంటే ఇది సహజం, జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. ఎవరికి చూయించొద్దు, మీ దగ్గర పెట్టుకోండి. మనకు ఆ అత్యుత్సాహం ఉంటుంది, అయ్యో మనకు ఏదైనా బెస్ట్ స్టోన్ దొరికిందంటే మనం చూపించాలి, ఆ ఆనందాన్ని పంచుకోవాలనే ఉత్సాహం ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే అది అందరికీ ఉండేటువంటి ఉత్సాహమే, నేను కాదంటలేదు. కానీ మోసగత్తిలో ప్రత్యేకించి వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుందంటే, వాళ్ళు అసలు ఏం ఎరగనట్టు వస్తారు ఆ రాళ్ళు ఏరటానికి. ఏదో షో చేస్తారు మన పక్కన రాళ్ళు ఏరినట్టు. అయ్యో ఏ రాళ్ళు ఏరాలో మాకు తెలియట్లేదు, ఒకసారి చూపించరా మీ దగ్గర రాళ్ళు మీరేమి ఏరుతున్నారో అంటే. నా ఉద్దేశం ఏంటంటే, అసలు మీరేమి ఏరుతున్నారో చూపించరా అనే అంత అవసరం ఏంది? ఎలాంటి రాళ్ళు ఏరాలో ఏందో తెలుసుకొని వచ్చావు కదా, ఏరు. సరే నీకు తెలియదు, అడుగు. రాయి పైన మెరుపు ఉంటుందమ్మా, రాయి నున్నగుంటుందమ్మా, లేదా రాయి రకరకాల స్ట్రక్చర్ ఉంటుందమ్మా అని చూతుడు. మీ దగ్గర చూపించండి అంటే ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్తో వచ్చినట్టే. అది మగగానే ఆడగానే ఒక ప్లాన్తో వచ్చినట్టే ఫ్రెండ్స్. వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ఆ స్టోన్స్ని చేస్తారు వాళ్ళు. నేను అందుకే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, మన ఛానల్ చూసే సభ్యులు ప్రతి ఒక్క సభ్యుడికి కూడా చెప్తున్నా, మీరు ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో బాధలు వెళ్తున్నారు. సో ఇలా మోసపోయి మీ దగ్గర వజ్రాలని చేజార్చుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉంటేనే భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారంటే మళ్ళీ జీవితంలో మీరు వెళ్ళలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా మోసం చేసే వాళ్ళకి తెలీదు, ఇలా మోసం చేసే వాళ్ళకి తీరని నష్టం జరుగుద్ది. ఇలాంటి నష్టం జరగదు. ఓకేనా. ఎందుకంటే కర్మకి ప్రతి కర్మ ఖచ్చితంగా ఉంటుంది, కర్మకి చర్య కూడా ఉంటుంది. ఆ చర్యని వాళ్ళు అనుభవించలేరు. సో ఇలా మోసం చేసేవాళ్ళు మీరు ఒకటే గమనించండి, అలాంటి పెద్ద ఆయన దగ్గర అంత ఇబ్బందుల్లో ఉన్న ఆయన దగ్గర మీరు అలా చేశారంటే మీకు జీవితంలో వజ్రం దొరకదు. ఓకేనా. మీరు జీవితాంతరం ప్రయత్నించినా వజ్రం దొరకదు. మీరు అంతకు మించి 1000 రెట్లు దిగజారిపోతారు. అలాంటి ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు రాళ్ళు మోసం చేసి మోసపూరితంగా మీరు వాటిని, అది డైమండ్ కానీ కాకపోయినా లేదు ఇంకేదైనా విలువైన రాయి కానీ, అలా చేయటం వల్ల మీరు ఇంకా నష్టపోతారు. అలా చేయొద్దు ఎప్పుడు కూడా, గుర్తుంచుకోండి బాగా. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఇంకో మాట కూడా అన్నాడంట, అమ్మ దొరికితే ఇక కష్టపడి దొరికింది, లేకపోతే నేను ఈ బాధలతో ఇంటికి వెళ్ళానమ్మా, ఏదో ఒకటి చేసుకుంటానమ్మా అని. చూడండి ఫ్రెండ్స్, తన మనసులో ఎంత బాధను చూడండి. అంటే దొరికితే కష్టపడి వెతుక్కుంటా, దొరకకపోతే ఏదో ఒకటి చేసుకుంటాను, ఇక నేను చేసేది ఏం లేదమ్మా, వాళ్ళ ఇంటికి వచ్చి అప్పులో టార్చర్ పెడుతున్నారని. అలాగా ఉంటుంది రైతు బాధ. కేవలం కష్టపడేవాడికి మాత్రమే ఆ ఇబ్బందులు తట్టుకునేది సరే తను చేసిన అప్పు తీరవాలి, తను చేసిన అప్పు ఏదో విధంగా తీరవాలన్న పట్టుదల ఉంటుంది. మోసం చేసేవాడికి ఎంతమంది, ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, ఎన్ని కోట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలాగా ఎంతోమంది బ్యాంకులకి ఎన్నెన్నో రుణాలు ఎగ్గొట్టున్నారు కదా, అదంతా కాస్త డబ్బు ఉన్నోళ్ళు ఎగ్గొడతారు అలాగ ఐపీఎల్ పెట్టేవని. కానీ వీళ్ళకి తెలియదు, రైతుకు ఒకటే తెలుసు, మహా అయితే కష్టపడి పంట పండించావా, దాన్ని మనం మార్కెట్లో అమ్మావా, లాభం కొంచెం తీసుకున్నామా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట వేసామా, అంతే తెలుసు. లేదా లాస్ వచ్చిందా, 1-2 సార్లు అప్పులలో ఇంటికి వచ్చారా, ఇక మనం చేసేది ఏం లేదు, పొలానికి పురుగుల మందు కొట్టామా,
ఆ పురుగుల మందు పొలానికి ఏ విధంగా పనిచేసింది ఇక తీసే మనం కూడా వేస్ట్. ఇక ఈ అప్పులు మనం తాళలేమని చెప్పేసి ఆ పురుగుల మందు తాకడమే రైతుకి తెలిసింది. నాకు ఆ బాధ తెలుసు కాబట్టి చదువుతున్నా ఫ్రెండ్స్. నేను ఎంతోమంది ఆ బాధలో ఉన్నోళ్ళు బాధ విన్నా కాబట్టి చదువుతున్నా. ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గర రాళ్ళు ఎవరికి చూపించొద్దు. మీకు నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి వాటిల్లో గ్రేడింగ్ చేసుకొని మాత్రం చూపించండి. అవసరమైతే ల్యాబ్కి వెళ్ళండి. ఇలా మాత్రం చూపించొద్దు మోసగాళ్ళకి మోసగత్తెలకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నా మనసులో ఉన్న ఆవేదన. ఇది నాకు తెలిసింది 1 వీక్ బ్యాక్ తెలిసింది. నేను ఆల్రెడీ అతను కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడానికి నేను లోకల్లో లేను. బట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడానికి నేను వెళ్ళి తీసుకునే కానీ నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఒకవేళ ఆ పెద్ద అయినా కనుక ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ నా నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీతో మాట్లాడాలి. నేను కాస్త మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మాట్లాడాలి. ఓకేనా? ఇది నా విన్నపం. దయచేసి అంటే వాళ్ళ పేర్లు వాస్తవం వాళ్ళ పేర్లు నాకు తెలియవు. పేర్లు తెలిసినా కూడా మనం ప్రస్తావించడం ఏమాత్రం భావ్యం కాదు అది. ఓకే ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నా ఫ్రెండ్స్. మన ప్రతి ఒక్కరు కూడా ఈ డైమండ్ హంటింగ్కి వచ్చినప్పుడు నిజంగా ఎన్నో ఇబ్బందులతో వస్తున్నాం, ఎన్నో బాధలతో వస్తున్నాం, ఎన్నెన్నో పోవాలని వస్తున్నాం. మనకి ఇది ఒక మార్గం. అంటే నిజం చెప్పాలంటే ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి అంటే ఆత్మహత్య స్థితిలో నుంచి బయటికి రావడం కోసం మనం ఏ దొంగతనం చేయట్లేదు, లేదా ఇంకో తప్పు చేయట్లేదు. ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. దొరికితే బహుశా మన ఇబ్బందులు పోతాయని ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. తప్పు ఏం కాదు ఇది. ఖచ్చితంగా మీ అదృష్టం బాగుంటే ఖచ్చితంగా దొరికి ఉండొచ్చు. దొరికితే ఇవన్నీ పోతాయి, ఒక్కసారిగా పోతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇలాంటి తప్పులు చెయ్యం, రిపీట్ అవ్వవు ఎన్నిగా. ఓకేనా? సో మీ దగ్గర రాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ రాళ్ళు అయితే చూశారు కదా. ఈ రాళ్ళు ఇలా క్వాలిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా క్వాలిటీ ఉన్నాయి చూసుకోండి. బట్ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొంటారు. ఇక ఈ రాళ్ళను చూసి కూడా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కొంతమంది మన సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాయి కొన్ని విలువైన రాళ్ళు. సో కొన్ని మన దగ్గర ఉన్నాయి. సో మీకైతే అవి కొంటాము అంటే మీకు అవి అమ్మటానికి నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను చెప్పాలనుకున్న ఒక కొన్ని రోజుల నుంచి కానీ చెప్పలేకపోయాను. ఓకేనా? ఇక చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనకి కాల్ చేసి అన్న మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎందుకంటే నైటు ఎప్పుడో 2 గంటలకి 12 గంటలకి 1ంటికి ఫోన్ చేసి కూడా టార్చర్ పెడుతున్నారు. కొంతమంది ఫుల్గా తాగి మందాగి అట్లా వాళ్ళ కోసం స్విచ్ ఆఫ్ అవ్వాల్సి వచ్చింది. సో ఎందరో కొంతమందిలే ఒకరో ఇద్దరు చేస్తున్నారు అలాగా. బట్ వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. సో వాళ్ళకి ఏది ఉందో గోల్ మనకు తెలియదు కదా. మన ఉద్దేశం మనకు నలుగురు సహాయం చేద్దాం, నలుగురికి మన వల్ల ఏదైనా మేలు జరుగుద్ది, మనం చెప్పే మాటల వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుద్ది అన్న ఫీల్ మనలో ఉంది. సో మీరైతే వాట్సాప్లో అయితే మీకు వాట్సాప్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. వాట్సాప్ చేయండి, వాట్సాప్ ఫోటో చేయండి, వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి. అడ్రస్ల గురించి అడగాలన్న వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు వివరంగా చెప్పగలను. కొన్ని ఛానల్లో చెప్పలేని ఉంటే వాట్సాప్లో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ గమనించండి, ఇక్కడ మంచి చెడు రెండు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మంచి చెడుని కూడా మీరు జాగ్రత్తగా వెళ్తూ చూసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా. ఎందుకంటే ఎన్నో దెబ్బలు తగిలి మీరు ఈ డైమండ్ హంటింగ్కి వస్తున్నారు. మళ్ళీ పడొద్దు, మళ్ళీ దెబ్బలు తగిలించుకోవద్దు. అదే నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అందించండి. ఇక గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. కొంతమంది గ్రూప్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. 100 మంది గ్రూప్ ఎప్పుడైతే క్రియేట్ అవుద్దో అప్పుడు ఆ 100 మందికి విభిన్నమైన లొకేషన్, ఛానల్లో పెట్టని లొకేషన్, ఎవరికి తెలియని లొకేషన్ నేను ఆ 100 మందిని అక్కడికి తీసుకెళ్తాను. సో తీసుకెళ్ళకపోయినా పిన్ టు పిన్ నేను మనకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ఆ లొకేషన్ పెట్టగలను. కానీ అది కేవలం 100 మంది అయిన తర్వాత. కానీ ఈ 100 మందిలో కూడా అవ్వాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అందించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. గుడ్ లక్ ఫ్రెండ్స్.